ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. ముంబైలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్ నిర్వహిస్తున్న ప్రముఖ హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆసియా, పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో ఎయిర్ ట్రంక్ భారీ డేటా సెంటర్లు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నం వేగంగా ఏఐ హైపర్ స్కేల్ డేటా హబ్ గా రూపుదిద్దుకుంటుందన్నారు. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీ కనెక్ట్స్ వంటి ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ విశాఖలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులో 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మల్టీ గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఎయిర్ ట్రంక్ను కోరుతూ భారతదేశంలో తదుపరి విస్తరణ, ఏఐ హైపర్ స్కేల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రాన్ని ప్రాధాన్య గమ్యస్థానంగా నిలపడం వంటి అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించి రాబిన్ ఖుదా, ఎయిర్ ట్రంక్ ఇండియా ప్రణాళికలు, లుమినా క్లౌడ్ ఇన్ఫ్రా స్వాధీనం, అనంతరం ఏకీకరణ, భారతదేశంలో పెట్టుబడుల విస్తరణ, రోడ్ మ్యాప్, కీలక కస్టమర్ సేవలు, హైపర్ స్కేలర్ అవసరాలపై వివరించారు. గతేడాది అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మంత్రి లోకేష్ తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమయ్యారు. తర్వాత భారతదేశంలో విస్తరణపై ఎయిర్ ట్రంక్ బృందం ఆంధ్రప్రదేశ్ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. భారతదేశంలో స్థిరమైన ప్లాట్ఫామ్ ఏర్పాటయ్యాక విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని సంస్థ పేర్కొంది. 2026 ఏప్రిల్లో ఎయిర్ ట్రంక్ అధికారికంగా భారతదేశంలోకి వచ్చింది. ముంబై, చెన్నై, హైదరాబాద్లలో ప్రాజెక్టులుండగా సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆసియా పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారతదేశాన్ని ప్రధాన వృద్ధి మార్కెట్గా సంస్థ గుర్తించింది.